తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. మాయ. ఊరి మధ్య మహాలక్ష్మమ్మవారి చెట్టుకెదురుగుండా సుబ్బయ్య చిల్లర కొట్టు. ఆ చిల్లర కొట్టులో ముందుగా కనిపించేది గళ్ళాపెట్టె. ఆ గళ్ళాపెట్టెకెదురుగా సుబ్బయ్య నిండైన విగ్రహం. తుమ్మబెరడ్లాంటి శరీరంతో నుదుట తిరుమణి తిరుచూర్ణాలు నిలువుగా దిద్దుకుని కూర్చున్నాడు సుబ్బయ్య. సుబ్బయ్యకెదురుగా త్రాసు. అది విచిత్రమైన త్రాసు. దాళా చూపించమని ఎవరూ అడగరు. సిబ్బెలకు అడుగున మైనపు ముద్దలు అతికున్నాయి. గొలుసులకేవో పసుపు కొమ్ములు గుండ్రాళ్ళు వేలాడగట్టి ఉన్నాయి. దాళా సమంగా ఉన్నట్టు చూపించడానికి ఈ అలంకారాలన్నీ. ఇక రాళ్ల సంగతి సరే సరి. కొన్ని తూనికరాళ్ళు, కొన్ని గుండ్రాళ్ళు. అవేమిటని ఎవరూ అడగరు. రాళ్ల సంగతి అలా ఉండగా గిన్నెలు డబ్బాలు పడికట్టు కట్టడం సుబ్బయ్యకి మాత్రమే తెలిసిన విచిత్రమైన కళ. మొగ్గెప్పుడు గిన్నెవైపే. ఏమిటి, పెద్దమ్మాయి పురిటికొచ్చినట్టుందే, ఎవటో నీరసంగా కనిపిస్తున్నారు అంటూ మాటల్లో పెట్టి పడికట్టు కట్టి యువతల పక్క చెంగును తూనికరాయి పెట్టేసేవాడు. వస్తువుల తూకం విషయంలో ఒక్క నూనె బొట్టు కూడా ఎక్కువ జారనిచ్చేవాడు కాదు. సరుకులకొచ్చిన జనం ఎక్కువవుతున్న కొద్దీ అష్టావధానం చేసేవాడు సుబ్బయ్య. సరుకులందించే ఇద్దరు కొడుకుల్ని ఊపిరాడనిచ్చేవాడు కాదు. ఒరే, బెల్లం అందుకో, నీ దుంపదగా, ఆవాలు తీసుకురావడం ఇంతసేపా? శనగ నూనె అడిగితే నువ్వుల నూనె తెచ్చావేంట్రా చెమట, ఇలా శాపనార్థాలతో తరిమేవాడు. 10 చేతులతో సరుకులు కట్టి 20 నోళ్ల వచ్చిన వాళ్ళని పలకరించేవాడు. గళ్ళాపెట్ట నిండుతున్న కొద్దీ సుబ్బయ్యకి ఆవేశం పెరిగేది. కాశీ తువ్వాలతో చెమట తుడుచుకుంటూ ముందు అరలాగి చిల్లరంతా తాకేవాడు. హాయిగా ఒళ్ళు చల్లగా ఉన్నట్టు అనిపించేది. రెండో అరలాగి నోట్లు ముట్టుకునేవాడు. శరీరం గాల్లో తెలిపోతున్నట్టు అనిపించేది. పక్కనే ఉన్న పద్దు పుస్తకం పట్టుకుంటే ప్రాణం చేతిలోకొచ్చినట్లుండేది. మనుషుల ముఖాలు చూడగానే అరువు బేరమో కాదో తెలిసిపోయేది సుబ్బయ్యకి. అప్పు ముఖాల్ని వెంటనే పట్టించుకునేవాడు కాదు. ఓ వెంకయ్య వచ్చాడనుకోండి, సుబ్బయ్య గారు. ఆ పిలుపు సుబ్బయ్యకి వినిపించదు. వెదవ సచ్చినోడా, ఎన్నిసార్లు చెప్పాలరా కుంకుడికాయల సొల తీసేరా అని. సుబ్బయ్య గారు. పుల్లమ్మ, నీ బేరం కాలేదమ్మా. కొనేది పావలా, మళ్ళీ బెల్లం కొసరు. సుబ్బయ్య గారు. పోలి, ఆ ఉప్పులో చేయి తీయి, వచ్చేది లేదు చచ్చేది లేదు, చస్తున్నాం ఈ చిన్న బేరాలతోటి. సుబ్బయ్య గారు. అప్పటికి చెవికి సోకుతుంది ఆ పిలుపు. విసుగంతా ముఖానికి పులుముకుని, ఏంటి వెంకయ్య, చూస్తున్నావుగా, నాకేమన్నా 10 చేతులా? చెవులో ఒకటే రొద. ఏం కావాలో చెప్పు. అప్పటికే సగం చచ్చిపోయిన వెంకయ్య బియ్యం మాట తుంచేసి, పద్దయితే నా వల్ల కాదయ్యా అని ముఖం తిప్పేసుకుని ఇంకెవరికో సరుకులు కొడుతున్నాడు సుబ్బయ్య. మరికొంతసేపటికి సుబ్బయ్య గారు అన్న పిలుపు. పద్దు పుస్తకం టాప్పను కొట్టి, నేనెక్కడ చేస్తానయ్యా, అప్పులిచ్చి కూర్చుంటే నాకిచ్చేవాడు ఇవ్వద్దు అని గదమాయిస్తాడు. ఎక్కడికి పోతానండి, మా నాయన మీ దగ్గరే పద్దు, నేను మీ దగ్గరే, ఊరిడిచిపెట్టిపోతామా అని వెంకయ్య అంటే, మీరెక్కడికే పోరండి, ఇట్లా అప్పులిస్తే నేనే చెంగేసుకుపోవాలి, చెప్పండి ఏం కావాలో అని ఉద్ధరిస్తున్నట్లు సరుకులు తూస్తాడు. అప్పు కాబట్టి తక్కువ తూచినా పద్దులెక్కువ రాసుకున్న వెంకయ్య అడగలేడు. అలా మధ్యాహ్నానికి గళ్ళాపెట్టి బరువు పెరగ్గా తాళం వేసుకుని కొడుకుని కొట్లో ఉంచి భోజనానికి లేస్తాడు సుబ్బయ్య. 60 ఏళ్లు దగ్గర పడుతున్నా కూర పప్పుతో అన్నం తిని ఎరగడు సుబ్బయ్య. వారానికొకసారి పప్పు వండించుకుంటే అది జీర్ణమవడానికి వారమంతా పట్టేది. బతకడానికి పచ్చడి మెతుకులు చాలని చిన్నప్పుడు అనుకున్నట్లే ఇప్పుడు అనుకుంటున్నాడు. ఇంటికొచ్చినా గళ్ళాపెట్టె మీదే ధ్యాస. కుర్ర సన్యాసి తూకం సరిగ్గా తూస్తాడో లేదో అని గొంతులో మెతుకులు సమంగా దిగకుండానే పరుగు పరుగున కొట్టుకెళ్లేవాడు. రాత్రి ఇంటికొచ్చి డబ్బు సంచి ఇనపెట్టెలో పెట్టి తాకట్టు నగలు తాకి చూసుకుని ప్రామిసరీ నోట్లని పరామర్శించి వేసిన తాళం ముమ్మారు లాగి అక్కడే పడుకునేవాడు. రాత్రిలో అన్నం తింటమ్మా అని 10 ఏళ్లయింది. చిన్నప్పుడు మరమరాలమ్ముకునే తనెంతవాడయ్యాడు. 10 ఎకరాల పొలం, 2 ఇళ్ళు, 40,000 రొక్కం, అన్నీ చిల్లర కొట్టు మీదే సంపాదించాడు. పెళ్ళాన్ని కాదు గదా, కొడుకులను కూడా నమ్మకుండా కడుపు కట్టుకు సంపాదించిన సుబ్బయ్యకి ఆఖరి రోజుల్లో ఏం తిన్నా లోపలిమిడేది కాదు. ఇంగ్లీషు డాక్టర్ ఖరీదని అరసోలడు కందిపప్పిచ్చి ఆయుర్వేదం మందు తిన్నాడు. అయినా కుదరలేదు. ఉపోషాలు చేస్తున్నా, రోగంతో నీరసించిపోతున్నా కొట్టుకు వెళ్లటం మానలేదు. కొడుకుల్ని నమ్మలేదు. ఓ రాత్రివేళ సుబ్బయ్యకి ఉన్నట్టుండి ఆకలేసింది. పిలిస్తే ఎవరూ పలకలేదు. తనే వంటిట్లోకెళ్లి గిన్నెలు చూస్తే అక్కడ 2 కూరలు పప్పు. వాటిని చూసి సుబ్బయ్యకి వెన్నెముకలో చలొచ్చింది. పెళ్ళాం పిల్లలు ఈ వండుకు తింటున్నారన్నమాట. కోపంతో వణికిపోయాడు. పచ్చడి చింతపండు చారు తప్ప తెలియని సుబ్బయ్య ఆ కూరలెట్లా ఉంటాయో చూద్దామనుకున్నాడు. కాని ఛీ అనిపించింది. పెళ్ళాం పిల్లలు, చిచ్చి అనుకుంటూ రొప్పుకుంటూ గదిలోకొచ్చి పడ్డాడు. పెళ్ళాం పిల్లలు మాయ అని శాస్త్రిగారులు చెప్పింది జ్ఞాపకం వచ్చింది. సుబ్బయ్య గిజగిజలాడిపోతున్నాడు.
పెళ్ళాం పిల్లలు మాయా మాయా మాయ అని గొణుక్కుంటూ డబ్బు సంచులు ప్రామిసరీ నోట్లు గుండెలకి హత్తుకుని ప్రాణాలు విడిచాడు. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.